మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి వణికిస్తూ ఉంది. సో బయటకు వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇళ్ళకే పరిమితం అవుతా ఉన్నారు. ఈ 4-5 రోజుల నుంచి చాలా వరకు కూడా ఉష్ణోగ్రతలు తగ్గడమే దీనికి గల మూల కారణం అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే మనకి చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఈ వాతావరణంలో చాలా వరకు చేంజెస్ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఒక సేఫ్టీ ప్రికాషన్ అయితే తీసుకోవాలి. 60 సంవత్సరాల్లో పైబడ్డ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఉష్ణోగ్రతలు తగ్గిన తర్వాత జర్నీ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళే టైంలో కూడా యాక్సిడెంట్స్ అనేటివి మనకు జరుగుతూ ఉంటాయి. ఈ మంచు వల్ల ముంగట వచ్చిన వెహికల్ కనబడదు, వెనక నుంచి ఏ వెహికల్ వస్తుంది అనేది కూడా మనకి కనిపించని తర్వాత చాలా వరకు కూడా రోడ్ యాక్సిడెంట్స్ అనేటివి మనకు జరుగుతూ ఉంటాయి. సో ఇందులో భాగంగానే మనతో మాట్లాడడానికైతే వాతావరణ శాఖ అధికారులు అయితే మనతో అందుబాటులో అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్ చెప్తారు అనే దానిపైన అయితే మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకి వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్కటి కూడా మనకి పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన క్లారిటీ వస్తుందని చెప్పేసి మనం ఒక ఫోన్ ఇన్ అయితే చేయడం జరుగుతూ ఉంది. హెడ్ ఆఫీస్కి కాల్ చేద్దాం. నమస్తే అండి, వీఆర్ ఫ్రమ్ సుమన్ టీవీ అండి, నిజామాబాద్. చెప్పండి. వెదర్ అప్డేట్ గురించి ఒకసారి అడుగుదామని కాల్ చేసాం సార్. వర్షాలు అయితే ఏం లేవండి ఇప్పట్లో. 3-4 డేస్లో అంటే సౌత్ డిస్ట్రిక్ట్స్లో ఉంటాయి. ఓకే. నిజామాబాద్ అంత అట్లా ఉండకపోవచ్చు. ఓకే. 4 డేస్ తర్వాత 3-4 డేస్ తర్వాతనే ఒక లైట్ రెయిన్ అట్లా ఉండొచ్చు. ఓకే. సో ఈ మన అంటే చలి తీవ్రత కూడా చాలా ఎక్కువ ఉంది కదా సార్, అంటే ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుంది? చలి ఉంటుందండి, ఇంకా కొన్ని రోజులు ఉంటుంది. మళ్ళీ ఇంకా టెంపరేచర్స్ పెరిగే వరకు చెప్పలేము. ఇప్పుడు అప్డేట్ ఏంటి సార్? అంటే ఇవాళ నిజామాబాద్ అప్డేట్ ఏముంది, ఎంత డిగ్రీస్ ఉంది అనేది? నిజామాబాద్ ఉష్ణోగ్రత 14 ఉండొచ్చు అండి మినిమం టెంపరేచర్. అరౌండ్ 14 డిగ్రీ సెల్సియస్ ఉండొచ్చు. సో ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది 14 డిగ్రీస్ అనేది? మళ్ళీ మధ్యలో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, ఓకే, మార్పులు వస్తూ ఉంటాయి, కానీ 14-15 అరౌండ్ దాంట్లోనే ఉంటుంది. ఓకే. సో ఇదే యావరేజ్ అనేది కొనసాగుతుంది మరికొన్ని రోజులు కూడా? ఈ 1 వీక్ వరకు అయితే ఇంతే చెప్పాలి. ఓకే. సో మెయిన్ గా అంటే ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు సార్? అంటే ఇప్పుడు మనకి ఎక్కువ అంటే ఏజ్ ఉన్న వాళ్ళు పొద్దున్న పూట కొంచెం ఒక మంచి అట్లా ఉంటుంది కాబట్టి చాలా హెల్త్ ఇది కూడా ఉంటుంది, బ్రీతింగ్ ఇష్యూస్. సో ఇప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే నార్మల్ గా మనకి ప్రతి ఏరియాలో కూడా కొన్ని ఫారెస్ట్ ఏరియాస్ లో కానీ లేకపోతే ఇట్లా కొండ ప్రాంతాల దగ్గర కూడా మంచు అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటది. వెళ్ళే టైంలో మనకి వెహికల్స్ ఎక్కడి నుంచి అంటే ముందు నుంచి ఏమొస్తుంది వెనక నుంచి వచ్చింది కూడా మనకి ఎక్కువ కనిపించదు ఆ ఫాగ్ లో. సో వాళ్ళకి మీరు ఏం జాగ్రత్తలు చెప్పాలంటారు? వాళ్ళు కూడా చూసుకుంటా వెళ్ళాలని. విజిబిలిటీ పడిపోతుంటుంది కాబట్టి మార్నింగ్ అవర్స్ లో, నైట్ లో కూడా విజిబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఫాగ్ అట్లా కూడా ఉంటుంది. సో చూసుకుని కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. సో మరికొన్ని రోజులు కూడా ఇదే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది అంతేనా? అవునండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో ఇదండి యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్లో భాగంగా ఇవాళ ఒక వెదర్ రిపోర్ట్తోనైతే మనము ముందుకు రావడం జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా వరకు కూడా ఉష్ణోగ్రతలు తగ్గడమే దీనికి గల మూల కారణం అని చెప్తా ఉన్నారు. వర్షాలు అయితే లేవు, కాకపోతే సౌత్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. కాకపోతే ఈ చలి తీవ్రత అనేది ఇంకొక వారం రోజుల పాటు ఇది ఇంతే ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఎవరైతే మనము ముందుగానే మనం మాట్లాడుకున్నాము, ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని సేఫ్టీ ప్రికాషన్ తీసుకోండి, వీలైతే మాత్రమే బయటకు వెళ్ళండి, లేకపోతే ఇట్లనే ఉండండి అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. మెయిన్గా వాహనదారులకైతే ఒక హెచ్చరిక అనేది వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళే టైంలో, మనం ట్రావెలింగ్ చేసే టైంలో మనకి రోడ్ పైన అంటే ఫారెస్ట్ ఏరియాలో కావచ్చు లేకపోతే కొండ ప్రాంతాలలో మంచు అనేది ఎక్కువగానే ఉంటుంది. ఈ ఫాగ్ వల్ల మనకి ముందు వచ్చే వెహికల్ వెనుక వచ్చే వెహికల్ అనేది మనకు కనిపించదు కాబట్టి చాలా వరకు కూడా ఆచితూచి వ్యవహరించండి. ట్రావెలింగ్లో చాలా వరకు జాగ్రత్తలు అయితే తీసుకోండి అని చెప్తా ఉన్నారు. మార్నింగ్ 7 తర్వాత 7:30 తర్వాతనే వీలైతే జర్నీస్ కూడా చేయండి అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి వెదర్ రిపోర్ట్కి సంబంధించి చాలా మంది వేచి చూస్తూ ఉన్నారు. వారం రోజుల పాటు కూడా ఇదే చలి తీవ్రత అనేది ఉండదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతున్నాం. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.